హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో హెన్నా పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. హెన్నా పౌడర్ యూజ్ చేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హెన్నా పౌడర్, బీట్రూట్ అండ్ టీ పౌడర్. టీ పౌడర్ వచ్చి ప్లెయిన్ టీ పౌడర్ అండి, మసాలా టీ పౌడర్ కాదు. ఇలా బీట్రూట్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఇలా టీ పౌడర్ వాటర్లో యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి, బాగా మరగపెట్టాలి. తర్వాత కూలింగ్ చేయాలి. తర్వాత హెన్నా పౌడర్ ఇలా బౌల్లోకి తీసుకొని దాంట్లోకి ఫస్ట్ ఈ టీ పౌడర్ యాడ్ చేయాలండి. ఈ టీ పౌడర్ వాటర్ యాడ్ చేయాలి. సో ఇలాగ మిక్స్ చేయాలి, కొంచెం జారుగా కలపాలి, ముద్దలు లేకుండా చూసుకోవాలి, లమ్స్ ఏం లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ టీ పౌడర్, బీట్రూట్ యాడ్ చేస్తే హెయిర్కి బాగా కలర్ వస్తుందండి. ఇవి న్యాచురల్ కదా, సో గ్రే హెయిర్ కవర్ అయిపోద్ది. సో ఇలాంటి టీ పౌడర్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్న బీట్రూట్ వాటర్ ఇలా వేసుకోవాలి. బీట్రూట్ వాటర్ కింద దిగుతుంది, మిక్స్ చేయాలి. అప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేయాలి. సో కెమికల్ డైస్ వాడకుండా మనం ఈ న్యాచురల్ హెన్నా పౌడర్ వాడడం వల్ల మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే డాండ్రఫ్ కూడా కంట్రోల్ అయ్యిద్ది, కండిషనర్గా కూడా యాక్ట్ చేస్తుంది. ఈ కెమికల్ డైస్ యూజ్ చేస్తే హెయిర్ బాగా డ్యామేజ్ అయ్యిద్ది. సో హెన్నా యూజ్ చేసుకోవడం బెటరు. తక్కువ గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు, యంగ్గా ఉన్నవాళ్ళు. ఈ మధ్యన చాలామందికి యంగ్ ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తగినంతగా. కొంచెం జారుగా కలుపుకోవాలండి పేస్ట్, అప్పుడే అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. 1 or 2 days ఆర్ నెక్స్ట్ డే అని అప్లై చేసుకోవచ్చు. హెన్నా అప్లై చేసుకునే ముందు హెన్నా అప్లై చేసుకున్న తర్వాత పేస్ట్ ఒక 1 hour ఉంచుకొని హెడ్ బాత్ చేయాలి. నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు మళ్ళీ ఇంకోసారి హెడ్ బాత్ చేయాలి. ఫస్ట్ టైం హెన్నా పేస్ట్ అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూ వాడకూడదు, జస్ట్ ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. హెన్నా అప్లై చేసినప్పుడు షాంపూ వాడితే దాని ఎఫెక్టివ్నెస్ అనేది పోయిద్దండి. సో సెకండ్ డే మనం ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు షాంపూ యూస్ చేసుకోవచ్చు. ఇది మంచి కలర్ ఇస్తుందండి హెయిర్కి. ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఇది న్యాచురల్గా ఇండికా ప్లాంట్ నుంచి తీస్తారు కాబట్టి బాగుంటుంది. మేము ఎప్పుడు గోద్రేజ్ హెన్నా పౌడరే వాడతాము, అది బాగా పనిచేస్తుంది. ఇది ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో, 3-4 days అయినా ఉంచుకోవచ్చు, మంచిగా పండిద్ది అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా చూసుకోవాలండి. ఈజీగా లంప్స్ వచ్చేస్తాయి. సో ముద్దలు లేకుండా చూసుకోవాలి మనం బాగా. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఏదో ఒక డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఆ బీట్రూట్ పల్ప్ అనేది మళ్ళీ మనం ఫేస్కి రాసుకోవచ్చు అండి. ఫేస్కి కూడా చాలా మంచిది బీట్రూట్. అవి వేస్ట్ చేయకూడదు అనుకుంటే, లేకపోతే పడేయచ్చు. చాలా బీట్రూట్ వాటరు పడుతుందండి ఫస్ట్ టీ వాటర్తో మిక్స్ చేసుకున్నాక. ఇవన్నీ న్యాచురలే కాబట్టి మన హెయిర్కి ఏ డ్యామేజ్ ఉండదు. మినిమం 1 hour ఉంచుకోవాలండి హెన్నా అప్లై చేసుకున్నప్పుడు.
ఓ 5 మినిట్స్ అన్నా కలపాలండి. తర్వాత నీట్‌గా ఇలా మంచి పేస్ట్‌లా ఉంటది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడమే. నెక్స్ట్ డే ఇలా హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.